హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరా థాట్స్. నేను మీ శిరీష. ఈరోజు నేను మీకు టమాటా చోరు ఎలా చేయాలో చెప్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిల్లీస్, కొరియాండర్, ఆనియన్, 1 ఆనియన్, 2 టమాటోస్ అండ్ చింతపండు. ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేపేశాక టొమాటోస్ వేసి దాన్ని మెత్తగా అయ్యేంత వరకు వేపాలి. సో నేను లిడ్ పెట్టేసుకుంటున్నాను. సో 2 మినిట్స్కి ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి ఇలాగా మిక్స్ చేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మళ్ళీ కలపాలి. ఇలాన 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి. టమాటా మగ్గ ఎలా తెలుస్తుంది అంటే మనం స్మాష్ చేస్తే అది స్మాష్ అయిపోవాలి. అప్పుడు మగ్గాని చూసారా, ఇంకొంచెం అవ్వాలి. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేగుతుందండి. సో ఆ టైంలోనే కొరియాండర్ కూడా వేసేస్తున్నా. వేసి కలపాలి. చింతపండుని వాటర్లో వేసి నానబెట్టాలి. నేను ఫస్ట్ చింతపండు కడిగేసానండి. కడిగి ఇప్పుడు నానబెడుతున్నా. ఒక 2 మినిట్స్ నానబెట్టండి. ఒకవేళ మీకు టైం లేదు అంటే ఓవెన్లో పెట్టేసి హాట్ వాటర్ అయ్యాక అప్పుడు వేస్తే నానిపోతుంది ఫాస్ట్గా. ఇందులో తగినంత సాల్ట్ వేయాలండి. కారం తగినంత వేసుకోవాలి. తర్వాత స్టిర్ చేయాలి. చూసారు కదండి, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసాక ఈ కలర్లోకి వచ్చింది. కొంచెం మగ్గించాను. ఇప్పుడు చింతపండు రసం వేసేయాలి ఇందులో. సో ఇప్పుడు చింతపండు రసం వేసేయాలి. ఇలాన 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. గార్లిక్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అది కొంచెం వేగాక చారు వేసి వేసేద్దాం. చారు చూసారు కదండి, అయిపోయింది ఆల్మోస్ట్. వాటర్ వేసేసాను, చింతపండు పులుసు వేసాక అయిపోయింది. సో పోపుని ఇందులో వేసేసుకొని స్టిర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే.